నమస్కారం. వైకుంఠ ఏకాదశి ప్రత్యేక సందర్భంగా ఈరోజు విష్ణు సహస్రనామాలు పుట్టుక గురించి తెలుసుకుందాం. విష్ణు సహస్రనామాలు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పదనాన్ని వివరించే ఒక 1000 నామాలు. హిందూ ధర్మంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వైకుంఠ ఏకాదశి రోజున ఈ నామాలను వినడం లేదా పారాయణం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని చెబుతారు. అయితే ఈ నామాలు మొదటిగా మహాభారత యుద్ధ సమయంలో భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు ఈ నామాలను ధర్మరాజుకు చెప్పారు. కృష్ణుడు, పాండవులు మరియు వ్యాస మహర్షి శ్రద్ధగా విన్నారు, కాని వాటిని వెంటనే లిఖించలేదు. ఆ తరువాత కృష్ణుడి సలహా మేరకు సహదేవుడు శివుడిని ప్రార్థించి ఒక స్ఫటికం పొందాడు. ఆ స్ఫటికం సహాయంతో భీష్ముడు చెప్పిన నామాలను మళ్లీ వినిపించి వ్యాస మహర్షి వాటిని లిఖిత రూపంలో నమోదు చేశారు. ఈ విధంగా మనకు విష్ణు సహస్రనామాలు లభ్యమయ్యాయి. ఈ నామాలను పారాయణం చేస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని పురాణాలు. వైకుంఠ ఏకాదశి రోజున పారాయణం చేస్తే భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. తొలగిన పాపాలు, పొందిన పుణ్యాలతో శ్రీ మహావిష్ణువు కృప లభించాలని కోరుకుంటూ శుభ దినం. ధన్యవాదాలు.